హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ ఎండర్ అండ్ వెల్కమ్ టు ఎండర్ ఇన్ఫెక్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ నుండి ఎన్ని రకాలుగా డబ్బులు అనేది సంపాదించవచ్చు. మీలో చాలా మందికి తెలిసింది ఏంటంటే కొన్ని వేస్ మాత్రమే తెలుసు, ఇంకా కొన్ని వేస్ అనేవి మీకు తెలియదు. ఆ వేస్ ఏంటనేది ఈరోజు మీకు చెప్తాను. ఇందులో చాలా వేస్ ఉంటాయి ఫ్రెండ్స్. యూట్యూబ్ అంటే గూగుల్ యాడ్సెన్స్ అనేది చాలా మంది అనుకుంటారు, బట్ అదర్ వేస్ కూడా ఉన్నాయి. మీకు విషయం తెలుసా లేదా ఫ్రెండ్స్? ఒక్కొక్క యాప్ని ప్రమోట్ చేయడానికి ఒక్కొక్కరు వేలల్లో తీసుకుంటున్నారు. 10 సెకండ్ వీడియోకి 20,000 30,000 కూడా తీసుకున్న ఛానల్స్ అనేవి ఉంటాయి. అండ్ మీకు ఒక విషయం అనేది చెప్తాను. అండ్ నాకు ఒక బ్లాగింగ్ కంపెనీ ఉంది అంటే లేదు, జస్ట్ నేను ఒక ఛానల్ కాంటాక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఆ ఛానల్ నేమ్ కూడా మీకు చెప్తాను. ఒక ఛానల్కి మీట్ అవ్వడం అనేది జరిగింది. నాకు బ్లాగింగ్ పైన ఒక కంపెనీ అనేది ఉంది, నా కంపెనీ మీరు ప్రమోట్ చేయండి అని వాళ్ళకి నేను అడగడం జరిగింది. వాట్సాప్లో అడగమంటే ఓన్లీ 10 సెకండ్ వీడియోకి వాళ్ళు ఎంత మనీ అడిగారో తెలుసా ఫ్రెండ్స్? 1,20,000 రూపాయలు అనేది అడగడం అనేది జరిగింది. ఆ ఛానల్ ఇంకేది కాదు, నాకు బాగా ఇష్టమైన ఛానల్ విక్రమాదిత్య ఛానల్ 10 సెకండ్ల వీడియోకి 1,20,000 రూపాయలు అనేది అడగడం జరిగింది అనమాట, నా కంపెనీని ప్రమోట్ చేయడానికి. జస్ట్ 10 సెకండ్ల యాడ్కి. చూసారు కదా ఫ్రెండ్స్? ఇలా మీరు అనుకోవచ్చు అంత పెద్ద ఛానల్ కాబట్టి అతను అడగవచ్చు, ఇంకా మా ఛానల్ ఎలా ఉంటుంది ఏంటనేది. మీరు నిజంగా కానీ యూట్యూబ్లో డైలీ కానీ వీడియోస్ చేసినట్లయితే మినిమం ఒక 6 మంత్స్ లోపే మీరు మంచి స్థాయికి అనేది వెళ్ళిపోతారు. అంటే మంచి డీసెంట్ సబ్స్క్రైబర్స్. మీకు విషయం తెలుసో లేదో ఫ్రెండ్స్, 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా 30,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా మీకు తగ్గట్టుగా వస్తారనమాట. ప్రతి ఒక్క వీడియోకి 2,000 రూపాయలు 3,000 రూపాయలు కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అండ్ 1,00,000 సబ్స్క్రైబర్స్ కానీ రీచ్ అయినట్లయితే మీకు వీడియోకి 10,000 రూపాయలు కూడా ఇచ్చే వాళ్ళు అనేది చాలా మంది ఉంటారు. మీకు ఈ విషయం అనేది తెలియకపోవచ్చు. అండ్ ఎన్ని వేస్ ఉన్నాయి ఏంటనేది ఈ వీడియో ఎవరు ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూసండి, మీకు అర్థమైపోతుంది. అండ్ కొన్ని వేస్ అనేది మీకు చెప్తాను, లాస్ట్లో మీరు ఎవడ స్కిప్ చేయొద్దు. లాస్ట్లో ఇంకా ఇంపార్టెంట్ ఒక ఎర్నింగ్ గురించి చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇప్పుడు ఎర్నింగ్ యాప్స్ గురించి చెప్పారనుకోండి, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాని గురించి ఇంకా చెప్పడం ఎందుకు? గూగుల్ యాడ్సెన్స్ గురించి ఇవన్నీ మీకు తెలిసినవే. వీటి అన్నింటిలో కూడా నేను ఎక్కడ కూడా గూగుల్ యాడ్సెన్స్ గురించి ఎర్నింగ్ యాప్స్ చెప్పడం వల్ల రిఫరల్కి ఎంత మనీ వస్తుంది అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది అందరికీ తెలిసిందే. దాని గురించి ఇంకా నేనేం చెప్పగలను. అండ్ ఇందులో కొన్ని వేస్ మీకు తెలిసి ఉంటాయి, బట్ ఇంకోసారి వినియండి. లాస్ట్ వే మాత్రం మీకు ఖచ్చితంగా తెలియదు, ఓకేనా ఫ్రెండ్స్? అండ్ 11 వే అది. అంటే ఇవే కాదు ఫ్రెండ్స్, ఇంకా చాలా వేస్ ఉన్నాయి. మీరు యూట్యూబ్లో కానీ సక్సెస్ అయినట్లయితే ఈ ఎర్నింగ్స్ వచ్చే విధంగా చాలా వేస్ ఉంటాయి, మీకు అర్థమైపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా గూగుల్ యాడ్సెన్స్తో మనకి చాలా మంది అనుకుంటారు గూగుల్ యాడ్సెన్స్ ద్వారా మనం ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. అండ్ గూగుల్ యాడ్సెన్స్ కాకుండా వీటి ద్వారా అయితే ఇంకా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కూడా నేను ఇందులో ఒక ఎగ్జాంపుల్లే, ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఒక స్టార్ట్ చేస్తాను. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అండ్ ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్లీజ్ క్లిక్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అఫిలియేట్ లింక్స్ అనమాట. అఫిలియేట్ లింక్స్ అంటే ఇది అందరికీ తెలిసిందే, బట్ ఇంకోసారి చెప్పేస్తాను. అఫిలియేట్ లింక్స్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. అమెజాన్, ఫ్లిప్కార్ట్ కొన్ని వెబ్సైట్స్ అనేవి ఉంటాయి, ఈ కామర్స్ వెబ్సైట్స్. అందులో మనం అఫిలియేట్గా జాయిన్ అయినట్లయితే, అంటే ప్రతి వెబ్సైట్కి అమెజాన్కి ఉంటుంది, ఫ్లిప్కార్ట్కి ఉంటుంది, స్నాప్డీల్ అన్నిటికి కూడా అమెజాన్ అఫిలియేటింగ్ అంటారు. అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, మనం అందులో అమెజాన్ అఫిలియేటెడ్గా జాయిన్ అయ్యామనుకోండి, కొన్ని ప్రొడక్ట్స్ అనేవి మనమే ఎంచుకొని మనకు నచ్చింది దాన్ని సెలెక్ట్ చేసుకొని మనకి లింక్స్ అనేవి వస్తాయి అనమాట. కొన్ని లింక్స్, ఆ లింక్స్ కానీ ఎవరైనా మన యూట్యూబ్ వీడియోలో చెప్పి ఇప్పుడు మొబైల్ గురించి చెప్పాను అనుకోండి, అన్బాక్సింగ్ చేశాను అనుకోండి రెడ్మీ ఫోన్ గురించి, ఈ రెడ్మీ ఫోన్ అనేది చాలా అద్భుతంగా ఉంది, మీరు కొనాలనుకుంటే ఈ ఫ్యూచర్స్ ఉన్నాయి, బ్యాటరీ అనేది ఇలా ఉంది, అండ్ రివ్యూ అనేది అన్బాక్సింగ్ ఎలా చేస్తారు మీ అందరికీ తెలిసిందే కదా. ఆ విధంగా చెప్పేసి మీరు కూడా బై చేయాలనుకుంటే ఈ మొబైల్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి మీరు మొబైల్ అనేది బుక్ చేసుకోండి. బుక్ చేసుకుంటే ఒక కమిషన్ అనేది వస్తుంది, దాని ద్వారా చాలా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. మన తెలుగు యూట్యూబర్స్లో చాలా మంది అనేది ఈ విధంగానే ఎర్న్ చేస్తున్నారు. అండ్ ఇంకా అయితే ఎక్సలెంట్ అనమాట. అంటే అమెరికాలో చూసుకున్నా అండ్ వేరే కంట్రీస్లోనైతే అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఎర్న్ చేసే వాళ్ళు చాలా ఉన్నారు. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఎర్న్ చేసే వాళ్ళు సొంతగా కంపెనీ కూడా పెట్టేశారు, ఆ స్థాయికి అనేది వెళ్ళిపోయారు, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనం వచ్చేసరికి యూట్యూబ్ స్పాన్సర్స్ అంటే మీ ఛానల్ అనేది చాలా ప్రమోట్ అయ్యింది అనుకోండి, మీరు గేమింగ్ ఛానల్ అయినా లేకపోతే వేరే ఛానల్స్ అయినా మీకు యూట్యూబ్ స్పాన్సర్స్ అని ఒక కాలం అనేది ఉంటుంది. మీరు దానికి ఎలిజిబుల్ అయ్యారు అనుకోండి, యూట్యూబే మీకు స్పాన్సర్షిప్ అనేవి ఇస్తుంది అనమాట. ఇది మీది గేమింగ్ ఛానల్ అయితే ఎక్కువగా మీకు ఉపయోగపడుతుంది ఈ యూట్యూబ్ స్పాన్సర్షిప్ అనేవి. మీకు ఒక్కోసారి మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది, అంటే మొబైల్ అంటే మీ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, మీ ఈమెయిల్కి మెసేజ్ వస్తుంది, మీరు మాతో స్పాన్సర్షిప్ అనేది మీరు కానీ కలిసినట్లయితే మీ వీడియోస్ పైన స్పాన్సర్స్ యాడ్స్ అనేవి మేము ఇస్తాము, లేకపోతే స్పాన్సర్గా
మీరు ఈ విధంగా ప్రమోట్ చేయండి అని కొన్ని మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఈమెయిల్కి అనేది మీకు స్పాన్సర్షిప్ అనే వాళ్ళు వస్తారు చాలామంది. అంటే యూట్యూబే కాదు, స్పాన్సర్స్ అనేవి చాలా ఉంటాయి, చాలా వేస్ అనేవి. అవన్నీ కూడా మీకు ఈమెయిల్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే యాప్ రివ్యూస్ అంటే కొంతమంది ఉంటారు యాప్ ప్రమోటర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే మా యాప్ గురించి రివ్యూ కానీ ఇచ్చినట్లయితే మీకు 2000 రూపీస్ 3000 రూపీస్ అనేది ఇస్తామంటారు. అంటే అది మీ సబ్స్క్రైబర్స్ బేస్ అయ్యి మీ వీడియో యొక్క క్వాలిటీ పైన బేస్ అయ్యి ఉంటుంది. అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటేనే వస్తారు అనుకోవద్దు. మీ వీడియో కానీ కంటెంట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వస్తారు. నాకు 3500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు కూడా చాలా మంది కాంటాక్ట్ అవ్వడం జరిగింది. బట్ నేనైతే యాప్ రివ్యూస్ గురించి అయితే యాప్స్ గురించి ప్రెజెంట్ అయితే చేయట్లేదు కాబట్టి నేను వీటిని యాక్సెప్ట్ అని చేయలేదు. అండ్ జెన్యున్గా ఏం అనిపించలేదు. అందుకే నేను ఎక్కువగా రివ్యూస్ అనేది చేయను. యాప్ రివ్యూస్ కూడా సేమ్ ఇలానే వస్తుంది. అండ్ నెక్స్ట్ సెల్ టీ షర్ట్స్ అనమాట. టీ షర్ట్స్ అంటే మీరు ఒకసారి కొంత యూట్యూబ్ అని చూడొచ్చు. వాళ్ళు యూట్యూబ్ అని లోగో ఉండడం, లేకపోయినా అట్లా మంచి టీ షర్ట్స్ వేసుకున్నట్లయితే చాలా మంది అడుగుతుంటారు ఈ టీ షర్ట్ అనేది బాగుందని. ఆ టీ షర్ట్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తారు చాలా మంది. మీకు తెలుసో లేదో, మీరు కొన్ని ఇంగ్లీష్ ఛానల్ ఎక్కువగా ఉంటాయి, మన తెలుగు ఛానల్ అయితే చాలా తక్కువ. అండ్ ఒకళ్ళిద్దరు అమ్ముతారు తప్ప అలా మిగతా వారు ఎవరు అమ్మరు. అంటే ఇది అంతగా మన ఇండియా తెలుగు యూట్యూబర్స్ అయితే ఇంకా ఎవరు దీన్ని ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే సెల్ ఈ బుక్స్ అనమాట. ఈ బుక్స్ రాస్తూ ఉంటారు. అండ్ స్మార్ట్ తెలుగు చూసే ఉంటారు మీరు. అతను బ్లాగ్ చేస్తుంటారు, యూట్యూబ్ కూడా చేస్తుంటారు. అతను కూడా ఈ బుక్స్ అనేవి ఎక్కువగా రాస్తుంటారు. ఇది కూడా ఫారెన్ కంట్రీస్లో ఎక్కువగా ఈ మధ్య మనకు వస్తుంది ఈ బుక్స్ అనేది పర్చేజ్ చేయడం. ఫారెన్లో అయితే ఇంకా ఎక్సలెంట్ అనమాట ఈ బుక్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ బుక్ అనేది చాలా మనీ అనేది మనం ఎర్న్ చేయొచ్చు. ఈ బుక్ నేను కూడా ఒక ఎస్ఈఓ పైన ఒక ఈ బుక్ అనేది రాశాను. మీరు కూడా పర్చేజ్ చేయాలంటే పర్చేజ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే సెల్ డిజిటల్ ప్రోడక్ట్స్. అంటే డిజిటల్ ప్రోడక్ట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మీరు యాప్స్ కొన్ని క్రియేట్ చేస్తుంటారో, ఈ కామర్స్ వెబ్సైట్స్ కానీ ఉన్నట్లయితే మీరు ఆ ప్రోడక్ట్స్ని మీరు అమ్మచ్చు. ఓన్గా మీకు ఉంటాయి కదా ఓన్ ప్రోడక్ట్స్ ఏమైనా. లైక్ నేను ఎగ్జాంపుల్గా ఒక యాప్ అనేది డిజైన్ చేశాను అనుకోండి. అది మీరు కావాలనుకుంటే చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు మాకు ఈ యాప్ అనేది ఇలాంటి యాప్ అనేది క్రియేట్ చేయండి. అండ్ అంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, సపోజ్ నేనే ఉన్నాను ఫ్రెండ్స్. నేను ఏదైనా ఒక యాప్ అనేది డిజైన్ చేశాను, మీరు చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతారు ఈ యాప్ అనేది బాగుంది, ఆ యాప్ ఫైల్ అనేది మాకు పంపించండి, మీకు కొంతమంది అనేది ఇస్తామని. అలానే సాఫ్ట్వేర్స్ అమ్మడం అండ్ వెబ్ డిజైనింగ్ ఇలాంటివి ఏవైనా మీరే ప్రోడక్ట్స్ ఉంటాయి, కొన్ని ప్రోడక్ట్స్ వాటిని మీరు పర్చేజ్ అమ్మొచ్చు అనమాట. అంటే లైక్ ఇప్పుడు టెంప్లెట్స్ ఉన్నాయి, టెంప్లెట్స్ కూడా నేను అమ్ముతుంటాను. ఆ టెంప్లెట్స్ కూడా ఎవరైనా బై చేశారనుకోండి నాకు మనీ వస్తుంది కదా. అలానే మీకు ఏ విధంగా కావాలనుకుంటే డిజిటల్ ప్రోడక్ట్స్ అనేవి మీరు అమ్మొచ్చు. అంటే ఏదైనా యాప్ అయినా కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ అయినా కావచ్చు, లేకపోతే లైక్ వేరేది ఏదైనా పర్లేదు, డిజిటల్ ప్రోడక్ట్స్ ఇలా అమ్మొచ్చు మీరు. దీనివల్ల కూడా చాలా ఇన్కమ్ అనేది మనకి జనరేట్ అవుతుంది. అండ్ సెల్ కోర్సెస్. మీకు ఇది నేను చెప్పాల్సిన లేదు. మీరు ఏదైనా ఒక కోర్స్ కానీ మీకు ఏదైనా స్కిల్ ఉందనుకోండి, దాన్ని కోర్స్ రూపంలో మార్చి మీరు డివిడీ రూపంలో అమ్మచ్చు, లేకపోతే ఈ బుక్ రూపంలో అమ్మచ్చు. మీకు ఏది నచ్చినట్లయితే మీరు వాటిని ఎంచుకొని మీరు ఇలా కోర్సెస్ అనేది యూట్యూబ్ ఛానల్ నుండి అమ్మచ్చు. నా యూట్యూబ్ ఛానల్ నుండి కదా ఫ్రెండ్స్ ఇది అమ్ముతున్నాను. సేమ్ ఇదే అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఆఫర్ సర్వీసెస్. ఏమైనా సర్వీస్ నేను ఉన్నాను బెస్ట్ ఎగ్జాంపుల్గా డిజిటల్ మార్కెటింగ్ మీ వెబ్సైట్కి చేస్తాను, యూట్యూబ్కి ఎస్ఈఓ అనేది చేస్తాను, ఇంకా వెబ్సైట్కి ఎస్ఈఓ అనేది చేస్తానని నా యూట్యూబ్ ఛానల్ చాలామంది చెప్తుంటాను. సర్వీస్ కూడా చాలామంది తీసుకుంటారు. ఇలా ఆఫర్స్ అనేవి మనం చేయొచ్చు అనమాట క్లయింట్స్కి. ఇవే. అండ్ నెక్స్ట్ మీరు ఇంకోటి చూసుకుంటే గెట్ పెయిడ్ ఫర్ ఏ స్పాట్ ఇన్ ఎండ్ కార్డ్స్. మీరు యూట్యూబ్ ఏదైనా చూసుకుంటారు అనుకోండి, యూట్యూబ్లో లాస్ట్లో కొన్ని ఛానల్స్లో ఏమవుతుందంటే వేరే ఛానల్స్ కూడా యాడ్స్ పెడతారనమాట. ఈ ఛానల్ కూడా ఒకసారి చూడండి, మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాననేసి. మీరు చూసే ఉంటారు ఎంటర్టైన్మెంట్ ఛానల్కి ఇలాంటివి వస్తూ ఉంటాయి. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఏదైనా ఒక యూట్యూబ్ వీడియో లాస్ట్లో వస్తుందన్నమాట, క్లిక్ సబ్స్క్రైబ్ వాచ్ నెక్స్ట్ వీడియో అనేసి ఉంటుంది. వీడియో అనేది ఎండ్ స్క్రీన్ అంటే లాస్ట్లో వస్తుంది కొన్ని వీడియోస్ అనేవి. సబ్స్క్రైబ్ నోట్ వాళ్ళ ఛానల్లో వేరే వాళ్ళ ఛానల్స్ కార్డ్స్ యొక్క పెట్టి, అంటే వాళ్ళు పెట్టడం వల్ల కొంత మనీ అనేది ఇస్తుంటారు. మీరు ఆ విధంగా కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పెయిడ్ వీడియోస్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మూవీస్ ఉంటాయి, షార్ట్ ఫిలిమ్స్ కానీ కొన్ని మూవీస్ ఉంటాయి. మనం యూట్యూబ్కి మనీ కడితేనే మనం వీడియోస్ అనేది చూడొచ్చు. ఇలా చూడాలంటే మనకి ఎక్కువ వాచ్ మినిట్ ఉండాలి, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలా ఉంటేనే మనం పెయిడ్ వీడియోస్ యూట్యూబ్లో పెట్టడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. వీటన్నిటి ద్వారా మనం ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు అనుకోవచ్చు ఇవి సింపుల్గానే ఉన్నాయి, అఫిలియేట్ లింక్స్ పెట్టడం, ఎవడో కొంటాడు ఏంటి అనేది. బట్ ఒక మంచి డీసెంట్ సబ్స్క్రైబర్స్ కానీ ఉన్నట్లయితే, కనీసం 10,000 సబ్స్క్రైబర్స్ కష్టపడినట్లయితే, 6 months కష్టపడితే 10,000 సబ్స్క్రైబర్స్ ఏంటండి చాలా వరకే వస్తాయి. మీరు కష్టపడడమే లేటు. డైలీ ఒక వీడియోని చేయండి. ఓకే. నేను
ఇందులో చాలా రకాలుగా నేను డబ్బులు అనేది ఎర్న్ చేస్తుంటాను. అఫిలియేట్ అనేది నేను ఎప్పుడు ఎర్న్ చేయలేదు. అండ్ యూట్యూబ్ స్పాన్సర్స్ అనేవి నేను ఎర్న్ చేస్తున్నాను. అంటే నా ఛానల్ కాదు, కొన్ని ఛానల్స్ అనేవి నేనే చేస్తుంటాను. వాటి ద్వారా నేను ఎర్న్ చేస్తుంటాను. నా ఛానల్ ఇప్పుడు ఇలాంటివి ఎక్కువగా పెట్టను. ఫ్యూచర్లో పెడితే మేబీ పెట్టొచ్చు. ఈ యాప్ రివ్యూ ఇది కూడా ఎర్న్ చేస్తుంటాను. టీ షర్ట్స్ అనేవి నేను పెట్టను. ఈ బుక్స్ అమ్ముతుంటాను అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్ నేను చేస్తుంటాను. అండ్ సెల్ఫ్ సర్వీసెస్ కూడా నేను చేస్తుంటాను. అండ్ సెల్ కోర్సెస్ కూడా నేను వేరే వాళ్ళకి ఇస్తుంటాను. ఇక్కడ ఎండ్ స్క్రీన్లో వేరే ఛానల్స్కి, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి నేను ఎండ్ స్క్రీన్స్ అనేవి పెడతాను. అండ్ పెయిడ్ వీడియోస్ అయితే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి పెడతాను. వీటన్నిటిలో చాలా వరకు నేను ఎర్న్ చేసింది. అంటే నేను కొన్ని ఛానల్స్ మేనేజ్ చేయడం వల్ల వీటన్నిటి ద్వారా నాకు ఒక ఐడియా అనేది ఉంటుందన్నమాట. అండ్ మీరు యూట్యూబ్లో 6 months కానీ గట్టిగా కష్టపడినట్లయితే మీకు ఈజీగా ఈ ప్రాసెస్ అన్నీ కూడా అర్థమైపోతుంది. ఓకే, ఇదంతా బాగానే ఉంది, లాస్ట్ వే ఏదో చెప్తున్నారో అది చెప్పండి అని అనుకుంటున్నారా? ఓకే, ఆ లాస్ట్ వే ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మీ ఛానల్ కానీ కంటెంట్ అనేది బాగా ఉన్నట్లయితే, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా పర్లేదు ఫ్రెండ్స్, కంటెంట్ అనేది చాలా బాగుంటాయి, క్వాలిటీగా ఉన్నట్లయితే మీకు కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, మెయిల్ పెడుతుంటారు. అంటే మెయిల్స్ చాలామంది పెడుతుంటారు అనమాట, నా యాప్ను ప్రమోట్ చేయండి అంటే. ఇవేవి కాకుండా చాలామంది మెయిల్స్ అనేవి పెడుతుంటారు. మా యాప్ను ప్రమోట్ చేయండి, మా వెబ్సైట్ని ప్రమోట్ చేయండి, లేకపోతే మా ప్రోడక్ట్ని ప్రమోట్ చేయండి అని మీకు చాలా మెసేజ్లు అని చాలా వస్తుంటాయి. వాటి ద్వారానే మీకు ఇన్కమ్ అనేది ఒక 20,000 10,000 నుండి దాటిపోతుంది అనమాట. బట్ ఇదంతా ఎప్పుడు కొద్ది సబ్స్క్రైబర్స్, డీసెంట్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు. చెప్పాలంటే ఇది మామూలుగా ఈ అన్లిస్ట్లో పెడతాను కాబట్టి ఈ వీడియో కొన్ని కంపెనీ నేమ్స్ అనేవి నేను చెప్తాను. క్లిప్ ఇండియా, షేర్ చాట్, అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? క్లిప్ ఇండియా, షేర్ చాట్, డ్రీమ్11 ఇవన్నీ మీకు అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ కంపెనీస్ అన్నీ కూడా నన్ను కాంటాక్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఎలా తెలుసా ఫ్రెండ్స్? మీరు ప్రమోట్ చేస్తే తక్కువ ఎంత మనీ ఇస్తామని కాదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది అన్లిస్ట్లో పెడతాను. చెప్పాలంటే ఇలా ఏ కంపెనీ నేమ్ అనేది చెప్పకూడదు, బట్ మీకు చెప్పేశాను. ఇవన్నీ నాకు ఎలా కాంటాక్ట్ అయ్యాయో తెలుసా ఫ్రెండ్స్? నా క్వాలిటీ బాగుండడం వల్ల, నేను చెప్పే కంటెంట్ అనేది బాగుండడం వల్ల. నా సబ్స్క్రైబర్స్ బేసి వీళ్ళు రాలేదు, నా కంటెంట్ చూసి వచ్చారు. ఓకేనా? వీళ్ళు ఎలా ఇస్తారంటే 3 typesలో మనకి మనీ అనేది వస్తుంది. ఎలా వస్తుందో తెలుసా ఫ్రెండ్స్? మనం ఆ కంపెనీ గురించి, అంటే కంపెనీని మీరు వదిలేండి, ఆ యాప్ గురించి, అంటే క్లిప్ ఇండియా కానీ షేర్ చాట్ కానీ ఈ యాప్ గురించి, ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, ఈ యాప్ అనేది చాలా బాగుంటుంది అని ఒక వీడియో చేశాను అనుకోండి, కొంత మనీ అనేది ఇస్తుంది. ఎంత మనీ ఇస్తుందో తెలుసా ఫ్రెండ్స్? అది మీ టాలెంట్ బట్టి ఉంటుంది, మీరు అడగడం బట్టి ఉంటుంది. నాకైతే 5,000 ఇస్తాను అన్నారు పర్ వీడియో చేసినందుకు. 5,000 ఇచ్చి అండ్ నెక్స్ట్ ఒక లాస్ట్ 10 daysలో ఎన్ని వ్యూస్ వస్తాయో పర్ వ్యూకి 50 పైసా ఇస్తామని అన్నారు. ఓకేనా? పర్ వ్యూకి 50 పైసా. అర్థమైంది కదా ఫ్రెండ్స్? వీడియో చేసినందుకు 5,000, పర్ వీడియోకి 50 పైసా. అంటే లైక్ మీరు లెక్క వేసుకోవచ్చు, ఒక 10 రోజులు ఎన్ని వ్యూస్ వస్తే అన్ని. ఓకేనా? అండ్ అది చూసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి అని. దీనికి పర్ ఇన్స్టాల్కి మనకి 10 రూపీస్ అనేది ఇస్తారు. ఈ 3 విధాలుగా మీకు కంపెనీస్ అనేవి మనీ అనేది ఇస్తాయి. ఎప్పుడు మీకు కంటెంట్ అనేది బాగున్నా, మీ ఛానల్ అనేది కొద్దిగా బాగుంటే చాలు, కంటెంట్ బాగుంటే చాలు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది మీకు కంపెనీ నేమ్స్ అనేది చెప్పాలంటే చెప్పకూడదు, బ్లాక్ చేసేస్తారు వీడియోని. బట్ నేను ఎందుకు చెప్పానంటే ఇది అనలిస్ట్లో ఉంటుంది కాబట్టి. ఓకే, ఇది కూడా మీరు ఎవరికి చెప్పరని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను ఈ వేస్ అని చెప్పాను కాబట్టి ఈ వేసే ఉంటాయి అని అనుకోవద్దు. మీరు యూట్యూబ్లో అలా వెళ్ళే కొలిది ఇలాంటివి బోల్డ్ వస్తాయి, మీకు మెయిల్స్ వస్తాయి, కాంటాక్ట్స్ వస్తాయి, అండ్ యాప్స్ కంపెనీస్ చాలా బొచ్చులు అంటే చాలా వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోలో అంతే ఫ్రెండ్స్. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వందే మాత్రం. జై హింద్.